ఈరోజు బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తారండి. బీట్రూట్ శుభ్రం కడుక్కున్నాము, దాని మీద తోలంతా తీసివేసాము. చూడండి, ముక్కలైనా చేసుకోవచ్చు, తురుమైనా చేసుకోవచ్చు. నేను ఈరోజు తురిమేనండి. అవి ఎలా ఫ్రై చేసుకోవాలో వీడియో చూపిస్తాను రండి. బౌల్లోకి వచ్చి నూనె వేసుకున్నాము. చూడండి, ఆ నూనెలో కొంచెము ఏరుశనగ గుళ్ళు వేసుకుంటే ఆ ఫ్రైలో చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. ఇలా చేసుకోండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. అవి తీసి పక్కన పెట్టుకున్నామండి. బాండిలో నూనె ఉంది కదా, ఎండుమిర్చి వేసాను, 2 తెల్లగడ్డలు వేసాను. చూడండి, కొంచెం వేగిన తర్వాత కొంచెం పోపు దినుసులు కొంచెం వేసాను. చూడండి, కొంచెం వేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేస్తున్నాను. అవి దోరగా వేగాలి, ఎక్కువ వేగకూడదు. అవి ఎక్కువ వేగినాయి అంటే ఈ తురుముతో పాటు అవి మాడిపోతాయి. అందుకని ఏంటంటే దోరగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు, తాలింపు చాలా చక్కగా బాగుండాలండి. అవి ఎట్లాగంటే అట్లా ఉండకూడదు తాలింపు. చూడండి, మనం తురిమినటువంటిది వేస్తున్నాను. చూడండి తురిమేసాను. మొత్తం అంతా అలా ఫ్రై చేసుకుందాము. కాసేపు వేగాలి. వేగితే ఫ్రై అయిపోతుంది, వేగపోతే పచ్చివాసన వస్తుంది. బాగా వేగితేనే ఈ కలర్ వస్తుంది. చూడండి, ఏ కలర్ వచ్చిందో వేగిపోయినట్లేను. చూడండి, మనం కొబ్బరి కారం దీంట్లో వేసుకుని అంటే ఉప్పు వేయలేదు ఏంటని మీరు అనుకోవచ్చు. దాంట్లో అన్నీ ఉంటాయి, కొబ్బరి, ఉప్పు, మరి ఎండుమిర్చి, తెల్లగడ్డ అన్నీ వేసేసి దాన్ని మిక్సీకి వేసుకుని ఇంట్లో పెట్టుకుంటాం కదండి, అవి వేసాను. చాలా బాగుంటుంది. కొబ్బరి కారమే వేయండి, చాలా చాలా టేస్టీగా రుచిగా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుందాము. అవి వేస్తేనే చాలా బాగుంటుంది, రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు. చూడండి, ప్రిపేర్ చేసినవి కూడా వేసాను. చూడండి, కళ్ళకి కూడా ఎంత అందంగా, ఎంత చక్కగా, ఎంత బాగుంటుందో. తింటే అంత రుచిగా కూడా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.